ఇక్కడ ఓన్లీ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్, ఇంకెవరు నన్ను పిలవట్లా. నాకు తెలియదు. నాకు తెలిసి వచ్చి ఏమండి మీకు లేకుండా పెడుతున్నారు, తప్పు అవుతుందని పెట్టినా కూడా నన్ను పిలవరు. ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను వస్తా, నేను ఆ టైంలో కూర్చుంటా అంటే నాకు చెప్పరు. నైట్ వెళ్ళిపోయినాక ఒక 5:30కో 6కో వేసేసి గమ్మున వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. వెళ్ళి కూర్చుంటే ఆఫీస్లో ఉండరు, బిజీగా ఉన్నారు. సరే బిజీగా ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు. అంటే ఎన్ని రోజులు జరుగుతుంది. సరే దీని మీద పోరాడు. అప్పుడు ఇక లాభం లేదనుకొని ఇండస్ట్రీ ఈ మినిస్టర్ కదా అని కోమటిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఓకే, సినిమాటోగ్రఫీ ఆయనకి వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. సరే ఇలా జరుగుతుంది. ఆయన వెంటనే ఫోన్ చేసి ప్రెసిడెంట్ని సెక్రటరీని రమ్మంటే వాళ్ళు ఫోన్ చేసి మేము వైజాగ్లో GST మీటింగ్కి వెళ్ళామండి, అక్కడ ఉన్నామండి. సరే రేపు వచ్చిన తర్వాత రావండి, ఇది ఎలా చేస్తారు నో అన్నారు. ఆయన చెప్పారు. సరే ఆయన చెప్పేసి వచ్చేసాం. అయిపోయినా మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పేసి FDCకి, తర్వాత దిల్ రాజు గారు ఎక్కడ ఫారెన్లో ఉన్నారు, ఆయనకు మెసేజ్ ఇచ్చి ఆయనకి ఒక లెటర్ పెట్టాను. ఆయనకి ఇది అంటే నా చేతైంది ఏముంది, డిపార్ట్మెంట్లో అందరికీ దృష్టి తీసుకెళ్ళా. ఈ బాడీ అప్పటికే చాలా గొడవలు జరుగుతున్నాయి, రేట్లు పెరగటం, ఈ డిస్కషన్, దీని మీద అందరి దృష్టికి తీసుకెళ్ళా. నేను ఇండస్ట్రీ ఉన్నంత వరకు స్ట్రైట్ ఫార్వర్డ్గానే వెళ్తాను సార్. నేను మధ్యలో నాకు వద్దని 5-7 సంవత్సరాలు మానేశాను సార్. మానేసిన తర్వాత మళ్ళీ ఈ బిల్డింగ్ని ఖాళీ చేయాలనే ఒక డిస్కషన్ వచ్చినప్పుడు వీళ్ళు సరిగా రిప్రజెంట్ చేస్తారో లేదో అని నేను మళ్ళీ 4 years తర్వాత ఎంటర్ అయ్యాను సార్. ఓకే, నా పర్పస్ అది, నాకు వేరే కాదు. ఇక్కడ ఉన్నప్పుడు సిస్టమేటిక్గా వెళ్ళాలనేది నా పాయింట్. ఏదైనా గో బై రూల్.